దేవుని వాక్యంలో నుండి మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 27 వరకు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 27 వరకు చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వాని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించును గాక. మోషే పెద్దవాడైనప్పుడు అనే మాట ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి. ఈ మాట రాసేటప్పటికీ మోషే వయసు 40 సంవత్సరాలు. పెద్దవాడైనప్పుడు అని. అయితే నిర్గమకాండము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, నిర్గమకాండము 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ 11వ వచనం, మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. పెద్దవాడైన తర్వాత తన ప్రజల భారమును చూడడానికి పోయినాడని ఉంది. తన ప్రజల భారమును చూశాను అన్నమాట పెద్దవాడైనప్పుడు. ఇక్కడ హెబ్రీ పత్రికలో మాత్రం పెద్దవాడైనప్పుడు తర్వాత మాట విశ్వాసమును బట్టి. పెద్దవాడైన తర్వాత విశ్వాసము గలవాడు అయినాడు. పెద్దవాడు అయ్యే కొలది విశ్వాసము కలిగిన వాడు అయినాడు. పౌలు కూడా నేను పెద్దవాడనై ఇప్పుడు పిల్లవాని చేష్టలు మానివేసి తిని అని అన్నట్టుగా, పిల్లవానికి విశ్వాసం ఉండదు, కానీ పెద్దవాడైన తర్వాత విశ్వాసమును బట్టి. కనుక పెద్దలు విశ్వాసమును కలిగి ఉండాలి. విశ్వాసాన్ని బట్టి ఏం చేసినాడు అంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అని ఉంది. సులభంగా అర్థమయ్యేటట్టుగా ఈ మాట చెబితే, ఐగుప్తు ధనము కంటే అని ఉన్నాయి కదా, అదలా తీసేసి ధనము కంటే నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ధనము కంటే నిందను ధనముగా ఎంచుకున్నాడు, నిందను భాగ్యముగా ఎంచుకున్నాడు. 3 మాటలు కనబడతాయి ఈడ. చాలా ఆశ్చర్యమని అనిపిస్తుంది 3 మాటలు. ఏంటి ఆ 3 మాటలు అంటే, ధనము కంటే నిందను, పాపభోగము కంటే శ్రమను అని మాట. భోగము కంటే శ్రమను, ధనము కంటే నిందను. ఇప్పుడు ఎవరినైనా ఒక 10 ఎకరాల ఆస్తి, ఒక 10 కోట్ల డబ్బులు, ఒక 10 బిల్డింగ్లు చూపించి, మరి నీకు ఇవి కావాలన్నా దేవుడు కావాలన్నా తెలుసుకో అని అంటే ఏమంటారు అందరూ? సహజంగానే ఏమనుకుంటారు? ధనమును కోరుకుంటారు. ధనమును కోరుకుంటారు.
కానీ ఈయన ధనము కంటే నిందను ఇష్టపడినాడంట. ధనము కంటే నిందను ఇష్టపడినాడు. అది కూడా ఆయనే ఎంచుకొనేనని ఉంది. ఏం చేస్తున్నాడంట? ఆయన ఎంచుకున్నాడంట. ఎంచుకోవడం అంటే అర్థం ఏంది? కోరుకున్నాడు. ఎంచుకున్నాడంటే కోరుకున్నాడు. మనం ఎప్పుడు కోరుకుంటాం? ఒకటే ఉంటే కోరుకుంటామా? 2 ఉంటే కోరుకుంటామా? 2 ఉంటే, 2 కంటే ఎక్కువ ఉంటే కోరుకుంటాం కదా. ఓట్లు ఎందుకు వేస్తున్నారు అని అంటే, ఒకరికంటే ఇద్దరు, ఒకరికంటే ఎక్కువ ఉంటారు కాబట్టి మనం ఎవరికొకరికి ఓటేస్తాం. అదే ఒక్కళ్ళే కనుకుంటే అసలు ఓటు వేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది అంటే, మోషే ధనమును ప్రేమించలేదు కానీ నిందను ప్రేమించినాడంట. అది కూడా క్రీస్తు విషయమైన నింద అని అన్నాడు. క్రీస్తుని విషయమైన నింద, క్రీస్తు విషయమైన నింద మనం గ్రహించవలసిన మాట. అప్పుడెక్కడున్నాడు క్రీస్తు అని బైబిల్ చెప్తుంది. మోషే క్రీస్తు విషయమైన నిందను గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అప్పుడెక్కడున్నాడు క్రీస్తు? మోషే తర్వాత మరి 1500 సంవత్సరాలకు పౌలు ఈ మాటను రాస్తున్నాడు. 1500 సంవత్సరాలకు పౌలు ఈ మాటను రాసి, అతడు క్రీస్తు విషయమైన నిందను గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అన్నారు. అంటే ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పది. ఆయన కొరకు నిందించబడుట గొప్పది. తర్వాత మాట, అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే, భోగం అనుభవించుట కంటే అని ఉంది. ఏం చేసినాడంట? భోగము అనుభవించుట కంటే, ఇంకా భోగం అనుభవించుట కంటే శ్రమను అనుభవించుట మేలు అనుకున్నాడు. అందరూ అల్పకాల పాప భోగాన్ని ఇష్టపడితే ఈయన శ్రమ అని అన్నాడు. శ్రమ అని అన్నాడు. శ్రమను అనుభవించుట, అది ఈయన ఇష్టపడిన విషయం. శ్రమను అనుభవించుట. అల్పకాలం పాప భోగాన్ని అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి అంటే ఏమని అర్థం? ఆలోచన చేసినాడు. కాబట్టి కోరుకున్నది ఆయననే, ఆలోచన చేసింది కూడా ఆయననే. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఆయన కోరుకున్నాడు, ఎంచుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆయన ఆలోచన చేసినాడు. ఇవి 2 దాదాపుగా మనం వింటుంటాం. అదేంటి అని అంటే, ధనము ఒక వ్యక్తిని పాడు చేస్తుంది, పాపభోగం ఒక మనిషిని పాడు చేస్తుంది అని. మూడో సంగతి తెలియకపోయినప్పటికీ కూడా మోషే జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. ఏమని రాయించినాడంటే, ఫరో కుమార్తె యొక్క కుమారుడను అని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. అంటే ఏమని? ఫరో మనుమణ్ణి అని అనిపించుకోవటానికి ఒప్పుకోలేదు. ఎవరు అనుకుంటున్నారు తెలిసిన? మోషే ఫరో మనుమడు. ఫరో మనుమడు అంటే అందరికీ తెలిసిపోయిన మనిషిగా ఉండాలని కోరుకోవడం లేదంట. అట్లా కూడా కోరుకోలేదంట. ధనము కోరలేదు, పాప భోగమును కోరలేదు. కానీ అయితే అందరికీ తెలిసిన మనిషి. అందరికీ తెలిసిన మనిషి అంటే ఏడ చూసిన ఆయన కనిపించేది, ఏడ చూసిన ఆయన గురించి మాట్లాడుకునేది. అట్లా అస్సలు ఇష్టపడలేదంట. అంటే ప్రచారమును కూడా ఇష్టపడలేదు. అందరూ తనను గూర్చి గొప్పగా చెప్పుకోవటానికి కూడా ఆయన ఇష్టపడలేదు. తనను అందరూ ఎరుగుట కంటే ఒక అనామకుడిగా ఉండడానికి ఇష్టపడినాడంట. ఒక మంచి పొజిషన్ కదా, ఐగుప్తు ధనం ఎవడిచ్చి పెడతాడు? ఒక రాజకుమారుడు లేక ఒక రాణి కుమారుడు
ఏమైనా అనుభవించుటకు పర్మిషన్, అనుమతి కలిగిన వాడు. ఎవడు విడిచిపెడతాడు ఆ భాగ్యాన్ని? ఎక్కడికి వెళ్ళినా ఫరో మనుమడు అని చెప్పుకోవటం, ఆ స్థితిని అనుభవించటాన్ని ఎవరు విడిచిపెడతారు? ఎవరు విడిచిపెట్టారు? ఒప్పుకొనకానింది. ఇప్పుడు చూడాలి 24 వచనం నుంచి. ఎంచుకున్నాడు, యోచించుకున్నాడు, ఒప్పుకొనలేదు అని. ధనమును ఎంచుకొనలేదు, శ్రమను ఎంచుకున్నాడు, ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకోలేదు అని ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఇంకేం చేసినాడంట అంటే అక్కడే ఎందుకు అనగా ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. అతని దృష్టి అంతా దేని మీద ఉంది? దృష్టి అంతా దేని మీద ఉంది? బహుమానం మీద ఉంది. ఏ బహుమానము అనగా దీనికంతటికి కలగబోయే బహుమానం, ప్రతిఫలం. ఐగుప్తు ధనం విడిచిపెట్టినందుకు వచ్చే ప్రతిఫలం, అల్పకాల పాపభోగాన్ని విడిచిపెట్టినందుకు వచ్చే ప్రతిఫలం, ఫరో కుమార్తె కుమారుడుని అనిపించుకున్నటకు ఇష్టం లేనందువలన కలిగిన ప్రతిఫలం, వీటన్నిటికి వచ్చే ప్రతిఫలం మీద అతడు ఏం చేసినాడట? దృష్టి పెట్టినాడంట. అంటే అతని దృష్టి దేని మీద లేదు? భూ సంబంధమైన వాటి మీద అతని దృష్టి లేదు. అతని దృష్టి దేని మీద లేదు అని అనగా అల్పకాల పాప భోగం మీద దృష్టి లేదు, ఆధిక్యత మీద దృష్టి లేదు. అంటే అనిత్యమైన వాటి మీద, నశించిపోయే వాటి మీద దృష్టి లేదు. నశించని దాని మీద తన మనస్సు పెట్టుకున్నవాడు మోషే. నశించని దాని మీద తన మనసు పెట్టుకున్నవాడు మోషే. ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి? ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి ఈ గొప్ప మేలుకొలుపు, లేకపోతే ఇంత ఆలోచన ఇతనికి రావడానికి గల కారణం ఏంటి అంటే, నాకు తెలిసినంత మట్టుకు నేను ఇట్లా అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నానంటే, వాళ్ళ అమ్మ పెంచిన విధానము తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి? ఇంకా రాజు దగ్గరికి, ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవుడు, ప్రార్థన, భక్తి ఇవన్నీ ఏమన్నా ఉంటాయా? ఏమి లేవు. ఇంకా ఐగుప్తు సంబంధించిన ఆచారాలు, అక్కడ పాటలు, నాట్యాలు ఇవన్నీ ఉంటాయి, కానీ ఇవేముండవు. కానీ పెద్దవాడైనప్పుడు అతడు ఏమి నిర్ణయం చేసుకున్నాడు అని అంటే, ఇది నిర్ణయం చేసుకున్నాడు. ఏం నిర్ణయం? ఇది వద్దు అని నిర్ణయం చేసుకున్నాడు. ఇది వద్దు, నాకు విస్తారమైన ధనం నాకొద్దు, అల్పకాల పాప భోగం దీనికంటే శాశ్వతమైనది కావాలి, భూ సంబంధమైన ధనము కంటే పరసంబంధమైన ధనం కావాలి. ప్రభు చెప్పిన మాట ఇదే కాదు? భూమి మీద మీకోసం కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మెట పడతాయి, దొంగలు కొడతారు, తుప్పు పడుతుంది అని ఈ మాటలు అని చెప్పినాడు. పరలోకమందు మీకోసం ధనము సమకూర్చుకోండి అని చెప్పినాడు కదా. అందువలన ప్రియులరా, దేవుని వాక్యము చెబుతున్న సత్యం ఏంటంటే, మోషే ఒక దృష్టి కలిగిన వాడు అనే వాక్యం దేవుని మాట చెప్తుంది. మోషేకు ఒక దృష్టి ఉంది. ఏమి దృష్టి అంటే అంత పై దృష్టి. మళ్ళీ ఎంచుకున్నాడు కదా, మోషే పెద్దవాడైనప్పుడు ఎంచుకున్నాడు కదా. ఏమని ఎంచుకున్నాడంటే నింద భాగ్యమని ఎంచుకున్నాడు కదా. నింద భాగ్యమని ఎంచుకున్నాడు కదా. ధనము కంటే నింద భాగ్యమని ఎంచుకున్నాడు. నిందించబడ్డా అంటే నిందించబడినాడు. ఏం మోషే, ఎందుకు తోలుకొచ్చినావు మమ్మల్ని ఇడికి? చచ్చిపోవాలనా? మమ్మల్ని ఎందుకు తోలుకొచ్చినావు ఇడికి? ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చినావా అని మోషేను అన్నారు. దేవుడికి ప్రజలకు మధ్య నలిగిపోయినాడు మోషే. ఇంకొన్నిసార్లు అన్నాడు, ఏమి ఇలా నేనే కట్టినా,
ఈ జనాన్ని నేనేమన్నా కన్నానా? ఏంది ఇదంతా అని. అట్లయితే మోషే వాళ్ళందరినీ చంపుతా, నీ సంతానాన్ని వృద్ధి చేస్తా అంటే మళ్ళా వద్దులేయ్యా అని అంటాడు. ఏం మోషే, ఎప్పుడు ఈ సప్పిడి తిండేనా మాకు? ఐగుప్తులో ఉన్నప్పుడు కష్టపడి బానిసలుగా బతికినాం కానీ తిండికి లోటు లేకుండా బతికినాం. ఈ తిండి ఇన్ని ఏండ్లు అవుతుంది. పొద్దునదే, మధ్యాహ్నం అదే, రాత్రి అదే, తెల్లవారులు అదే. ఏమి తిండి? ఆడ అవి తింటిమి, ఇవి తింటిమి, మాంసం తింటిమి, ఏమీ లేవు మాకు. అన్నిటిని భరించినాడు. అన్నిటిని భరించినాడు. శ్రమ మేలనుకున్నాడా? మేలనుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ మేలు అని యోచించుకున్నాడు. ఎస్, అన్నీ జరిగినాయి. ఎంత బాధను అనుభవించినాడో దేవుని వాక్యం చెప్పే మాట. అతడు ఎంచుకున్న దాన్ని, అతడు యోచించుకున్న దాన్ని, అర్థమైంది కదా? అతడు ఎంచుకున్న దాన్ని, అతడు యోచించుకున్న దాన్ని అనుభవించినాడు. కోరుకున్న దాన్ని అనుభవించినాడు. శ్రమలను కోరుకున్నాడు, అనుభవించాడు. నిందను కోరుకున్నాడు, దాన్ని అనుభవించినాడు. వాటన్నిటిని అతడు అనుభవించినాడు అనే విషయం దైవ గ్రంథమే మనకు బాగా చెప్తుంది. అయితే ఫరో కుమార్తెకు కుమారుడును అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదని ఉంది కదూ. వాళ్ళకు ఆ సంగతి తెలుసు, ఇశ్రాయేలుకు కూడా ఆ సంగతి తెలుసు. ఈయన 40 ఏళ్ళు ఆడ పెరిగినాడు అని. ఆయన కానీ ఏం లెక్క చేయలే. దేవుణ్ణే లెక్క చేయలేంగా. మోషేని ఏం లెక్క చేస్తారు వాళ్ళు? 40 ఏండ్ల వయసులో బయటకు వచ్చినాడు. 40 ఏండ్ల తర్వాత అడిగిపోతే, అంటే 80 ఏండ్లు అయినాయి. కనుక్కుంటారా కనుక్కరా మనిషిని? ఒక మనిషి 40 ఏండ్ల తర్వాత నీకు కనపడితే కనుక్కుంటావా కనుక్కవా? అనుకుంటారా కనుక్కలేరా? చిన్నప్పుడు అంటే కనుక్కలేకపోవచ్చు, రూపం మారిపోయి ఉంటుందిలే అని. కానీ 40 ఏండ్లకు వచ్చిన తర్వాత కొంచెం పెద్దోడే కదా. మనిషిని కనుక్కుంటారా? గుర్తుపడతారా? గుర్తుపట్టలేరా? ఈయనకు 40 ఏండ్లు ఉంటే ఆడ సేవ చేసిన వాళ్ళకు 30 ఏండ్లు ఉండొచ్చు, ఈయనకు సేవ చేసిన వాళ్ళకు 30 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏండ్లు ఉండొచ్చు. అవునా? మరి ఈయన మళ్ళా తర్వాత పోయినప్పుడు ఆ ఫరో దగ్గరికి, అప్పుడున్నే ఫరో కాదు, మారినాడు. ఈయన గుర్తుపట్టింటారు కానీ ఈయన మాత్రం అట్లా అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. మళ్ళీ ఆ లోక ఘనతను పొందడానికి ఇష్టపడలేదు. దాన్ని అంతటినీ విడిచిపెట్టినాడు. ఒకవేళ చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోవచ్చు కదా, 40 ఏండ్ల కిందట నేను ఏంటి ఉన్నాను, ఆ చచ్చిపోయిన ఫరో మా తాతనే. మళ్ళీ వాళ్ళ అమ్మ ఉందో లేదో తెలియదు, ఆమె పెంచుకున్నామే ఉందో చచ్చిపోయిందో తెలియదు. ఒకవేళ ఉన్న కానీ నేను నీ కుమారుడనని చెప్పుకోవడానికి తాను ఇష్టపడ్డాడు. గనుక ఎంత బాగా చెప్తుంది దేవుని వాక్యం. ఎందుకు అంటే విశ్వాసమును బట్టి అని ఉంది. అంటే విశ్వాసం ఉంటే ఇవన్నీ వద్దంటారా? విశ్వాసం ఉంటే ధనం వద్దంటారా? విశ్వాసం ఉంటే పాపభోగమును వద్దంటారా? విశ్వాసం ఉంటే గుర్తింపును వద్దంటారా? అంటే ఖచ్చితంగా ఆ ముందు మాటలు వినాల. విశ్వాసం ఉంటే ధనమును వద్దనరు. దేని వద్దంటారు? ఐగుప్తు ధనాన్ని వద్దంటారు. విశ్వాసం ఉంటే భోగమును వద్దంటారా? పాపభోగమును వద్దంటారు. విశ్వాసము ఉంటే గుర్తింపును వద్దంటారా? లోక సంబంధమైన గుర్తింపును వద్దంటారు. అదన్నమాట. మరి అట్లయితే తన అసలు సంగతి ఏమిటి అనగా ప్రతిఫలముగా కలగబోవు దీనంతటిని విడిచిపెట్టినందుకు కలగబోయేటువంటి దాని మీద మనసు పెట్టినాడు. ఏం కలుగుతుందంట? కలగబోయే దాని మీద మనసు పెట్టినాడు అని అంటే అర్థమవుతుంది
ఏం కలగబోతుంది అని అంటే అది ఆయనకే తెలుసు, మోషేకే తెలుసు. ఎందుకంటే నాకు ఇది కలుగుతుంది అని ఆయన అనుకొని, నాకు ఇది కలుగుతుంది అని అనుకొని, ఎందుకంటే నీతిమంతునికి ప్రతిఫలము కలుగుతుందనే మాట ప్రకారంగా నాకు ఇది కలుగుతుంది అనే ఒక గొప్ప విశ్వాసం చేత అతడన్నిటినీ విడిచిపెట్టినాడు. 27 వచ్చును. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై. అదృశ్యుడైన వాణిని చూసినాడంట, అంటే కనిపించని వాణ్ణి చూసినాడు. మోషే ఎవరిని చూసినాడంటే కనిపించని వాణిని చూసినాడు, అదృశ్యుడైన వాణిని చూసినాడంట. అదృశ్యుడైన వాడంటే దేవుడు ఆయనను చూసినాడంట, దేవుణ్ణి చూసినాడు. ఐగుప్తు ధనము కాదు, పరలోక ధనాన్ని చూసినాడు. తాత్కాలిక పాపభోగము కాదు, నిత్య సుఖాన్ని అతడు చూడగలిగినాడు. భూసంబంధమైన గుర్తింపు కాదు, దేవుని దాసుడనని గుర్తింపును చూసినాడు. వీటన్నిటిని చూసి, అంటే అదృశ్యుడైన వాణిని చూసిన తర్వాత ఇవి కూడా చూడగలిగినాడు. అందుకే ప్రతిఫలముగా కలగబో దాని మీద దృష్టి పెట్టినాడంట, బహుమానం మీద దృష్టి పెట్టినాడంట. స్థిరబుద్ధి కలిగిన వాడై అని ఉంది. స్థిరబుద్ధి కలిగిన వాడు. ఎందుకు విడిచిపెడుతున్నబ్బా నేను అని అనకలే. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎందుకు వాడిని చంపితే, ఎందుకు విడిచిపెడితే, అన్నీ ఉంటే ఎంత బాగుండు అని ఇట్లా అనకలే. ఎందుకు నమ్ముకుంటేని ప్రభువు నువ్వు అనవసరంగా ఇట్లా అనకలే. ఏదైనా కానీ విశ్వాసము కలిగిన వాడై, శ్రమలు కలిగినప్పటికీ విశ్వాసం కలిగిన వాడై ప్రభు కోసం అతడు జీవించగలిగినాడు. స్థిరబుద్ధి కలిగిన వాడై. మనం బాగుపడ్డానికి ఒకటే ఒక కారణం, అదే స్థిరబుద్ధి. బుద్ధి లేకుంటే వృద్ధి కూడా లేదు. స్థిరబుద్ధి కలిగిన వాడు. స్థిరబుద్ధి. ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ఏం బహుమానం పొందినాడు అని అనగా, ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో ఉంది. అసలు యెహోవాతో ముఖాముఖిగా మాట్లాడిన మోషే వంటి ప్రవక్త ఒకడు పుట్టనే పుట్టలేదంట. మోషే వంటి ప్రవక్త ఒకడు ఇంకా పుట్టనే పుట్టలే. యూదులు ఉన్నారే, వాళ్ళని ఇశ్రాయిల్ అని అంటాం కదా. ఆ ఇశ్రాయిల్ ముగ్గురిని ఎప్పుడు మతికి పెట్టుకుంటారు. అబ్రహాం మా పితరుడు అని అంటారు, మోషే మా నాయకుడు, మమ్మల్ని విడిపించినోడు అని అంటారు, మాకు ధర్మశాస్త్రం ఇచ్చినోడు అని అంటారు, దావీదును మా రాజు అని ముగ్గురిని మతికి పెట్టుకుంటారు వాళ్ళు ఎప్పుడు. అబ్రహాం మా పితరుడు, మా తండ్రి. మోషే మా నాయకుడు, మమ్మల్ని విడిపించిన వాడు, మాకు ధర్మశాస్త్రం ఇచ్చిన ఆత్మీయ నాయకుడు. మూడవదిగా దావీదు, ఆయన మాకు రాజు అని గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మోషే వంటి ప్రవక్త ఒకడు అసలు పుట్టనే లేదంట. లేనే లేడు కాదు, పుట్టలే. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు అట్లా 2 సార్లు 40 80 రోజులు 2 సార్లు ఆయన కొండ మీదికి వెళ్ళి దేవునితో కూడా సహవాసం చేసినాడు. ఉపవాసం ఉన్నోళ్ళు ఎంత నిక్కచ్చగా ఉపవాసం ఉన్నా కనీసం నీళ్ళన్న తాగుతారు, కానీ నీళ్ళు కూడా లేవు తీసుకుపోలే. 40 రోజులు అంటే ఇంకా కిందికి పో, మీ వాళ్ళు చెడిపోయినారని మొదటిసారి పంపించినాడు. ఆ 40 రోజుల తర్వాత మళ్ళీ ధర్మశాస్త్రాన్ని రాసి చెప్పాల్సినవన్నీ చెప్పి 40 రోజుల తర్వాత పంపించినాడు. నిన్ను చూడాలని ఉంది, నీ మహిమను చూడాలని ఉంది అని కోరుకున్నాడు. ఎవరికి దొరకలే భాగ్యం. నన్ను చూసి బ్రతకలేవు మోషే, నువ్వు కోరుకున్నావు కాబట్టి నా ముఖం కాదు నా వీపు చూడని చెప్పినాడు. నువ్వు బ్రతకలేవు, నా వీపు చూడమని చెప్పినాడు. అసలు ఆ కోరిక ఏంటి? దేవుడు ఆ నరుని కోరికను తీర్చడం ఏంటి? మహిమలో ఉన్నవాడు మోషే, మహిమలో ఉన్నవాడు. మహిమ మోషే కొత్తది కాదు.
40 దినములు ప్రభువుతో అతడు జీవించినవాడు. మళ్ళీ 40 దినాలు జీవించినాడు. ప్రతిఫలముగా కలుగు బహుమానం. మోషే లాంటి వాడు పుట్టలేదు. మోషే లాంటి వాడు అసలు పుట్టలే. దాని తరువాత మోషేను గూర్చి దేవుని వాక్యం చెప్పే మాట ఎరుగుదము. యూదా పత్రిక 11వ వచనం అనుకుంటాను. మోషే చనిపోయిన తర్వాత మోషే శరీరాన్ని గూర్చి మిఖాయేలు దూత అపవాదితో తర్కించినాడని ఉంది. మోషే శరీరమును గూర్చి మోషేకు దేవుడు సెలవిచ్చినాడు. నువ్వు చూడలేవు మోషే, అంటే నువ్వు పోలేవు మోషే, కాబట్టి చూడు అని చెప్పి కొండెక్కిన తర్వాత ఇదిగో ఆ దేశం అంతా నేను ఇశ్రాయేల్ ప్రజలకు ఇస్తున్నాను, మీరు నన్ను గనపరచలేదు కాబట్టి మెరీబా దగ్గర నువ్వు చూస్తావు కానీ అందులోనికి ప్రవేశించమని చెప్పినాడు. సరేలే అనుకున్నాడు. చనిపోయినాడు మోషే. అతని శరీరమును ఎవరు పాతి పెట్టినారో తెలియదు, ఎక్కడుందో తెలియదు. అతని శరీరం ఎక్కడుందో తెలియదు. అతని శరీరం ఎక్కడుందో తెలియదు, ఎక్కడ పాతి పెట్టినారో తెలియదు. యేసు ప్రభు సమాధి అన్న చెప్తున్నారు కానీ మోషే సమాధి మాత్రం తెలియదు, ఎవరికి తెలియదు. ఏమైంది సంగతి? మనుషులు పాతి పెట్టలే. ఎవరు పాతి పెట్టింటారు? ఖచ్చితంగా దేవదూతలే పాతి పెట్టింటారు. ఆ మోషే శరీరమును గూర్చి మిఖాయేలు దూతతో అపవాది బాధించినాడంట. ఆ శరీరం, చనిపోయిన శరీరాన్ని గురించి. ఏం మీరు బాధ పెడుతున్నారు? ఏమంత నీతిమంతుడా మోషే? ఎందుకు బాధ పెడుతున్నారు మీరు అంటే, నీతిమంతుడు కాదా? ఏమి నీతిమంతుడు? మర్డర్ కేసులు ఇరుక్కున్నాడు. ఒక మనిషిని చంపినాడు. ఐగుప్తులో మోషే మీద కేసు ఉంది. మీరేమో నీతిమంతుడు అని అంటున్నారు. చాలా చేసినాడు ఈయన అని మొత్తం అపవాది పాత వల్ల దోగుతున్నాడు. అప్పుడు మిఖాయేలు చెప్పిన కాడికి చెప్పి, మనం వినకుంటే ప్రభువు నిన్ను గద్దించును కాక నా పని నేను చేసుకుంటానని చెప్పి, ఏమో ఒకవేళ మిఖాయేలే పాతిపెట్టి వెళ్ళిపోయినాడు. తెలియదు, ఎవరికి తెలియదు. అతని శరీరమును కూడా దేవుడు అంత భద్రపరిచినాడు. ఎవరికి తెలియదు, అది ఎక్కడుందో తెలియదు. ఎక్కడైనా సరే ఇది మోషే సమాధి అంటే అది ఉత్తదని అర్థం. ఎందుకు? ఎక్కడుందో ఎవరికి తెలియదని వాక్యము చెప్తున్నప్పుడు ఇంకేం. కనుక అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మోషేకు అనుగ్రహించినాడు. అదట్లా పోని నువ్వు చూస్తావు కానీ ఆడికి ప్రవేశించలేవు అని చెప్పినాడే ఆ దేశాన్ని. ఆ దేశంలో మోషే యేసు ప్రభుతో మాట్లాడినాడు. ఆ దేశంలోనే ఏ దేశానికి నువ్వు పోవని చెప్పినాడో, చూడు దాంట్లో చేరవని చెప్పినాడు, ఆ దేశంలో మోషే ప్రవేశించినాడు. ఎట ప్రవేశించినాడు? ఇశ్రాయేలీలు ప్రవేశించినట్లు శరీరంతో కాకుండా మహిమతో ప్రవేశించినాడు. మహిమతో ప్రవేశించినాడు. అక్కడ యేసు ప్రభుతో కూడా మాట్లాడుతున్నాడంట. దేనిని గురించి మాట్లాడుతున్నారంటే, యెరూషలేములో జరగబోయే నిర్గమమును గురించి మాట్లాడుతున్నారని ఉంది. నిర్గమమును గురించి మాట్లాడుతున్నారా? నిర్గమం అంటే నిర్గమకాండం అని అంటున్నామే. నిర్గమకాండం అంటే ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి ఎట్లా బయలుదేరి వచ్చినారో చెప్పేది నిర్గమకాండం. యెరూషలేములో జరిగే నిర్గమం అంటే ఒక పాపాత్ముడు ఏ విధంగా పాపం నుంచి బయటపడతాడో దానిని గూర్చి జరిగేటువంటి చర్చ, అది నిర్గమం. అంటే ఐగుప్తు దేశం నుంచి బయటికి రావడం అదొక నిర్గమం, పాపంలోంచి బయటికి రావడం అది కూడా ఒక నిర్గమము. నిర్గమము అంటే బయటికి రావడం. వినాలి ఏంటంటే,
ఐగుప్తు నిర్గమమును గూర్చి దేవుడు మోషేకు చెప్పినాడు. ఐగుప్తు నిర్గమాన్ని గూర్చి దేవుడు మోషేతో మాట్లాడినాడు. ఆ ప్రజలను తీసుకుపో, ఇట్లా చేయి, అట్లా చేయి, ఇట్లా చేయి, అట్లా చేయి అని దేవుడు మోషేతో మాట్లాడినాడు ఐగుప్తు నిర్గమాన్ని గూర్చి. యెరూషలేములో జరిగే నిర్గమాన్ని గూర్చి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, లేక మోషే దేవునితో మాట్లాడుతున్నాడు అని చెప్పాలి. అంటే దేవుని ఆలోచన సభలో చేరిన వాడైనాడు మోషే. దేవుని యొక్క ఆలోచన సభ అంటే దేవుని యొక్క స్నేహితులలో, ఆలోచన పొరలలో ఒకనిగా చేరినట్టుగా కనబడతాడు మోషే. ప్రతిఫలముగా కలగబోయే దాని మీద దృష్టి ఉంచెను. ప్రతిఫలముగా కలగబోయే దాని మీద దృష్టి పెట్టినాడు అని అంటే ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. ఏదైనా కానీ దృష్టిని బట్టే కదా, ఏదైనా కానీ దృష్టిని బట్టే కదా. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు, అందించినవాడు మోషే. ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రాన్ని అందించినవాడు. మొదటి 5 కాండాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం, మొత్తం మొదటి 5 కాండాలన్నిటినీ రాసినవాడు మోషే, అందించినవాడు మోషే. అంత గొప్ప ప్రవక్త. ఇశ్రాయేలు అటువంటి వాడు ఇంకొకడు పుట్టలే, ఇప్పటికి పుట్టలే. ఆఖరికి నా వంటి ఒక ప్రవక్తను మీ మధ్య పుట్టించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని గురించి మోషే ప్రవచించాడు. నా వంటి ఒక ప్రవక్త, నాకంటే గొప్పడు కాదు, నా వంటి ప్రవక్త, ఆయన మాట మీరు వినవలెను, ఆయన మాట మీరు వినవలెను అని అన్నాడే. ద్వితీయోపదేశకాండం 18:18. కాబట్టి ఇంత గొప్ప ప్రవక్త, ఇంత గొప్ప ప్రవక్త మరి మోషే అని మనం చెప్పగలం. ఎంత గొప్ప భాగ్యం దొరికింది అతనికి. దీనికి అంతటి కారణం ఏమిటి అంటే ఏం చెప్పుకున్నాం? దీని అంతటికి కారణం కేవలము దృష్టి అనే మాట చెప్పుకున్నాం. అతడు ప్రతిఫలముగా కలబోయే దాని మీద దృష్టి ఉంచెను అనే మాటను దేవుని వాక్యం చెప్తుంది. ఇదే అన్నిటికీ కారణం, దృష్టి అన్నిటికీ కారణం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. మనిషి దృష్టిని గూర్చి దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఇర్మియా గ్రంథం చూడండి, ఇర్మియా గ్రంథంలో వ్రాయబడిన మాట. ఇర్మియా గ్రంథము 22:17. నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభం సంపాదించుట ఎందే, నిరపరాధ రక్తం ఒలికించుట ఎందే. అందుకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారం చేయుచున్నావు. మనిషి దృష్టి ఎట్లుందో చూడండి. దేని మీద ఉంది? అన్యాయ లాభం. ఆయన న్యాయలాభం మీద కూడా కాదు, మోషే దాని అంతటిని విడిచిపెట్టి అన్యాయపు లాభం అంట, అన్యాయముగా సంపాదించుకున్నట్టంట, నిరపరాధుల రక్తాన్ని ఒలికించుటంట, జనులను బాధించుట, బలాత్కారం చేయుట. ఇది మనిషి దృష్టి. మోషే దృష్టి ఏమిటంటే భూమి మీద ఉన్న వాటన్నిటినీ తృణీకరించి ప్రతిఫలముగా కలగబోయే దాని మీద అతడు మనస్సు పెట్టిననే మాటను చూస్తున్నాం. కనుక మన మనస్సు, మన దృష్టి దేవుని మీద ఉంచుట అనేటువంటిది చాలా ముఖ్యమైనది. మన మనస్సు, మన దృష్టి దేవుడి మీద ఉంచాలనే విషయం దైవ గ్రంథం మనకు వివరంగా చెప్తుంది. ఆ దృష్టిని దేవుడు ఇష్టపడతాడు. ఆయన దృష్టిలో మనం తగిన వారముగా, సరిపోయిన వారముగా ఉండాలనే మాట దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. తగిన దృష్టి కలిగిన వారమై, భవిష్యత్తును గూర్చిన దృష్టి కలిగిన వారమై, అదృశ్యుడైన వారిని చూచే దృష్టి కలిగిన వారమై,
విశ్వాసమును బట్టి లేనివి ఉన్నట్టుగా చూడగలిగిన దృష్టి కలవారమై మనం జీవించాలనే విషయము దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మరి ఇది కదా కావలసింది. వారిని గూర్చి వినుట మాత్రమే గాక వారి సంగతులలో కొన్నిటినైనా మనం మన మన జీవితానికి అన్వయించుకొనుట, లేకపోతే వాళ్ళు చేసినట్లుగా మనము చేయటం అనేటువంటిది చాలా అవసరం. అలాగున మనం చెయ్యాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. పాత నిబంధనలో కొండ మీద కనిపించినాడు, క్రొత్త నిబంధనలో కొండ మీద కనిపించినాడు. పాత నిబంధనలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు, క్రొత్త నిబంధనలో కూడా ముఖాముఖిగా మాట్లాడినవాడు. పాత నిబంధనలో మహిమలో ఉన్నటువంటి వాడు క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందినప్పుడు మహిమతో అగ్గుపడినాడనే మాటలు కనబడుతున్నాయి. మహిమను చూసిన వానికి, మహిమలో ఉన్నవానికి మట్టి మీద ఉన్నవి ఎందుకు గొప్పవిగా కనబడతాయి? అందుకోసమే తన జీవితం అంతా కూడా ప్రభువు పనికి అతడు ధారపోసినాడు. 40 సంవత్సరాలు ఆ రాజుగారి బిల్డింగులో ఉన్నాడు. 40 సంవత్సరాలు దేవుడు అతన్ని సిద్ధం చేసినాడు. ఎక్కడున్నో ఎక్కడికో తీసుకొచ్చినాడు. లాస్ట్కి ఇట్లా చెప్పాలి మనం, ఆఖరికి నేనెక్కడా, నేను పెరిగింది ఎక్కడా, నేను ఉండేది ఎక్కడా అనే సంగతులు కూడా అన్ని మర్చిపోయి ఇట్లా తయారైనాడు. 40 ఏళ్ళు గొర్రెలను కాల్చటాలకల్లా తాను కూడా గొర్రెలో ఒక గొర్రెలెక్క తయారైనాడు మోషే. అంటే అంత దీన స్థితికి, అంత దీనుడుగా వచ్చినాడు, అంత దీనుడైనాడు. అందుకే 40 ఏండ్ల తర్వాత మళ్ళీ ఐగుప్తు దేశానికి పోతే ఎవరిని కూడా పట్టించుకోలే. పాత పాత సుట్టిరికాయలు, పాత స్థలాలు, పాత మనుషులను ఎవరిని కూడా ఆలోచన చేయలే. ఇప్పుడు ఎవరన్నా చనిపోయిన వాళ్ళని కనుక మనం లేపిడికి తీసుకొని వచ్చే వాళ్ళు ఊకుంటారా? అందరిని అడగరు. ఈడ పక్కన ఆయన ఉండేనే ఏమైనారు, వాళ్ళు ఈడ ఉండేది ఏమైనారని అడగరా? మాటకి అడుగుతారు కదా. ఒకవేళ ఈ ఊరు ఇడిచిపెట్టి 50 ఏండ్ల తర్వాత వచ్చినారనుకో, అప్పుడు ఉండేవాళ్ళని గురించి అడుగుతారా? అడగరా? ఈయన అవన్నీ ఏం పట్టించుకోలే. మొత్తం ఎవరితో నిండినాడు అని అంటే ఐగుప్తుని విడిచిపెట్టినప్పుడే మొత్తం ఐగుప్తు అంతా పోయింది. ఐగుప్తులోకి పోయేటప్పుడు పరాయి మనిషి లెక్క పోయినాడు, ఎవరు తెలియనోని మాదిరి పోయినాడు. అందుకే ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఇష్టపడలేదంట. చేత ప్రియులరా, వారి వంటి మనస్సు కొంచెమైనా కలిగి ఆయనను గూర్చి దేవుడు చెప్పిన మాట, భూమి మీద అతని వంటి వాడు లేడు. సాత్వికుడు అంట, అంత సాత్వికుడు ఇంకొకడు లేడు. ఏమబ్బా అంత సాత్వికుడు? అంత హంతకుడు అయితే కానీ అంత సాత్వికుడు గాడేమో. కానీ జీవితం అంతా పూర్తిగా మారిపోయింది. ఆయన ముఖాన్ని చూసినప్పుడు జనులు, కొండ మీద నుంచి దిగినప్పుడు ఆయన ముఖాన్ని చూస్తే జనులు అతని ముఖమును చూడ వెరచిరి అని అంటే భయపడినారంట. అంత వెలుగు వెలిగినాడు. ఇదంతా కేవలము అతని దృష్టి. ఏమి దృష్టి? దీని మీద కాక దాని మీద ఉంచినాడు. విడిచిపెట్టి పోయి వాటి మీద కాకుండా నిత్యం ఉండే వాటి మీద దృష్టి ఉంచినాడు. మన దృష్టి అక్కడ ఉంటే మన దృష్టిని బట్టి పోతాం మనం, అంతే. ఇంకంతకంటే మించేం లేదు. మన దృష్టిని బట్టి మనం ప్రవర్తిస్తాం, దృష్టిని బట్టి నడుచుకుంటాం. మంచి దృష్టి కలిగిన వారమై మరి మనం ప్రభువునికి ఇష్టమై జీవిద్దాం. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మోషేను గూర్చి మాకు నేర్పించినారు, మీకు స్తోత్రాలు. మేము మా దృష్టిని పరీక్షించుకొని వేటి మీద మనసు పెట్టినామో, వేటి మీదకి మా కళ్ళు పోతున్నాయో, వేటి మీద మా మనస్సు స్థిరపరచబడిందో జ్ఞాపకం చేసుకొని
మేము మీకు ఇష్టలుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ దయా దీవెన మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కరుణా సంపన్నత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని కనికరించి జ్ఞాపకం చేసుకునండి. మమ్మల్ని దర్శించి బలపరిచి కృప చూపించమని అడుగుచుంటున్నాం. ప్రియమైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ స్థానిక సంఘమును వర్ధిల్ల చేసి మహిమను పొందండి. ఉన్న విశ్వాసులు స్థిరమైన వారై ఆయన మరి వారు నిలకడగా ఉండి విశ్వాసమందు బలపట్టుకు సహాయం చేయండి. మీ దాసుడు ఆయన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని అవసరతలు తీర్చి ఆదరించి బలపరచండి. మేమందరము ఉన్నదాని మీద కాక రాబోయే దాని మీద మనసు పెట్టగలిగిన వారమే జీవించుటకు సహాయం చేయమని దయగల మీ హస్తాలకు అప్పచెప్పుకొంచు ఆశీర్వదించమని అడుగుచు కృప చూపించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మంచిది. మీ అందరికీ వందనాలు.